అధికారం ఒకసారి వచ్చేసింది. మనం ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరేమో అనధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు. ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి? మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి? మీరు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరం ఏముంది? రాష్ట్ర ప్రగతి అవసరం ఏముంది? రాష్ట్రంలో ప్రజలు కష్టాల అవసరం ఏముంది? రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? రాష్ట్రంలో ప్రజలకి ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి డిఏ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన జేబులు నిండుతున్నాయి, మన ఖజానా నిండుతుంది, మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి. చాలు. ఎంత సంపాదించాము అంటే 30-40 సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి 3 అంతలుగా ఈ 18 నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకొని 150 కోట్ల నుంచి ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేటు పెంచుకున్నారు చూసారా? ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, పవర్ యొక్క వాల్యూ ఏంటి.